ఓకే, ఆత్మబంధులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. మరి మనకింత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఒక్కసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం అనే దాని గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రిని శివభక్తులు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈశ్వరునితో మనస్సును మమేకం చేసే రోజు. శివపురాణం వర్ణన ప్రకారం లింగోద్భవం జరిగిన రోజుగా భావిస్తారు. లింగోద్భవ మూర్తి అనేది శివుని యొక్క ప్రతిరూపం. ఇది అన్ని శివాలయాల గర్భగుడి వెనక దేవకోష్టలో ప్రతిష్ఠించబడింది. లింగోద్భవ కథ ఏమిటంటే, కూర్మ పురాణం, వాయు పురాణం మరియు శివపురాణాలలో చెప్పినట్లుగా శివుని మూలాలను కనుగొనడానికి విష్ణువు మరియు బ్రహ్మ చేసిన ప్రయత్నాలు. ఏదైతే శివలింగం ఇప్పుడు పూజిస్తున్నామో లింగం ఉద్భవించిన రోజు అన్నమాట. ఒకరోజు సూత మహామునిని ఇలా ప్రశ్నిస్తారు, ఏ దేవతలకు లేని లింగ పూజలు కేవలం మహేశ్వరునికి మాత్రమే ఎందుకు? అందరూ దేవతలకు రూపాలు ఉన్నాయి, కానీ శివునికి ఎందుకని రూపం లేదు? ఆ లింగానికి అర్థం ఏంటి? లింగం దేనిని సూచిస్తుంది? మహర్షులు ప్రశ్నించగా సూత మహాముని లింగోద్భవగాథని తెలియచేశాడు. విష్ణువు నాభి నుండి ఒక కమలంలో బ్రహ్మ ఉద్భవిస్తాడు. నా మూలమేమిటి అని బ్రహ్మ జిజ్ఞాసతో ఆలోచిస్తాడు. తెలుసుకోవడానికి ఆ కమలం యొక్క మూలస్థానం వెతుకుతూ చేరుకొని అక్కడ యోగ నిద్రలో శయనించి ఉన్న విష్ణువుని చూస్తాడు. విష్ణువును గమనించని బ్రహ్మ తానే సృష్టికర్త, అందరికంటే గొప్పవాడిని అనుకుంటాడు. దానికి విష్ణువు తానే విశ్వనిర్మాత అని సమాధానమిచ్చాడు. ఇలా ఒకరిపై ఒకరి తమ ఆధిపత్యం గురించి ఇద్దరి మధ్య వాదన జరిగింది. అప్పుడు వారి ముందు ఒక పెద్ద అగ్నిలింగం కనిపించింది. దాని నుండి జ్వాలలు బయటికి వస్తున్నాయి. అది చాలా ప్రకాశవంతంగా ఉండటం వలన దాని పై భాగాన్ని లేదా కింది భాగాన్ని చూడలేకపోయారు. బ్రహ్మ మరియు విష్ణువు ఆశ్చర్యపోయి ఇది ఏమిటి అని అడిగారు. ఆ అగ్నిస్తంభం నుండి నేను శివుడిని అనే స్వరం వచ్చింది. మరియు వారి పోరాటాన్ని పరిష్కరించడానికి భగవంతుడు అగు శివుడు తన అనంతమైన అగ్నిస్తంభం యొక్క ఆది అంతము కనుగొనమని వారిని సవాల్ చేశాడు.
అగ్నిలింగ మాటలు విన్న బ్రహ్మ గండరూపం ధరించి పైకి వెళ్ళాడు. మరియు విష్ణువు వరాహ రూపము ధరించి క్రిందికి వెళ్ళాడు. బ్రహ్మ లేదా విష్ణువు ఇద్దరు శివుని అగ్నిస్తంభం యొక్క ప్రారంభము లేదా ముగింపును కనుగొనలేకపోయారు. ఆ విధంగా వారు తమ ఓటమిని అంగీకరించి శివుని ముందు నమస్కరించి వినయంగా లింగాన్ని పూజించి శివుడిని పరమసత్యంగా అంగీకరించారు. ఈ కథను లింగోద్భవ అని పిలుస్తారు. అంటే లింగం యొక్క ఆవిర్భావం. లింగోద్భవాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. కాబట్టి హిందువులు మహాశివరాత్రిని లింగోద్భవ శివుడిగా జరుపుకుంటారు కదా. మనం మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం అంటే ఈ విధంగా మన ఏంటి కూర్మ పురాణం, వాయు పురాణం ఆధారంగా మనకు ఇదంతా చెప్పడం జరిగింది. ఈ మహాశివరాత్రి రోజు ఏముంటుంది? శివరాత్రి 2 ముఖ్యమైన అంశాలు మనకు ఉన్నాయి. ఏంటంటే 1 ఉపవాసం, 2 జాగరణ. నోట్ చేసుకుంటారా? ఉపవాసం, 2 జాగరణ. అంటే ఇక్కడ ఉపవాసం అంటే మనం ఏం చేస్తాము? కడుపును ఖాళీగా ఉంచుకోవడము అంటారు. మరి దీనికే పెద్దలంతా ఏం చెప్పేవాళ్ళు? వెనకటి నుంచి ఎన్నో రోజుల నుంచి ఇది వస్తుంది. ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది అని మనందరికీ తెలుసు. శివరాత్రి పర్వదినం అనుకోండి, లేదా ఏకాదశి అనుకోండి, లేదా శనివారము, గురువారము, సోమవారము, ఇలా ఎవరెవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఈ ఉపవాసం అనేది ఉండేవాళ్ళు. ఎవరికి నచ్చినట్లు అట్లా ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఆ ఉపవాసాన్ని. కొంతమంది నీళ్లు తాగకుండా కూడా ఉంటారు, కొంతమంది నీళ్లు తాగుతారు, కొంతమంది ద్రవాహారాన్ని తీసుకుంటారు. అంటే తేనె నిమ్మకాయ తాగడము, లేదా ఒక పూట టిఫిన్ చేయడము, ఇలా రకరకాలుగా మనం ఈ ఒక ఉపవాసాన్ని మనం పాటిస్తాం. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ఉపవాసం అంటే ఏంటి? నోట్ చేసుకోండి. ఉపవాసం అంటే కడుపుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వడమే. అంటే కడుపులో మంచినీళ్ళు కూడా వెయ్యకపోవడం కదా. మరి ఇలా చేస్తే పుణ్యం ఏంటి అంటే లాభం, ఏం లాభం? పూర్తిగా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటే ఏం లాభం అన్నది మనం కొంచెం చూద్దాం. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని మన కడుపులో ఉన్నటువంటి, మనం చెప్పుకున్నాం నిన్న, జీర్ణక్రియ అని. ఆ జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థ జీర్ణం చేసి అది మన యొక్క శరీర అవయవాలకన్నిటినీ శక్తిగా మార్చి మన శరీరం పనిచేయడానికి కావలసినటువంటి శక్తిని అందిస్తుంది. అవునా? అయితే ఈ జీర్ణ వ్యవస్థ కూడా ఒక పరికరం లాంటిది. మన వంటింట్లో వస్తువులు ఎలా ఉంటే వాడుకుంటామో ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ జీర్ణ వ్యవస్థ కూడా ఒక పనిముట్టు లాంటిది. కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే ఏమవుతుంది? తొందరగా చెడిపోతుంది. అంతే కదా. మనకు గ్రైండర్లో ఏదైనా సరే, చట్నీ అయినా సరే, మనకు అవసరమైన పదార్థాలు ఏవైనా సరే ఇది మెరిగేస్తుంది కదా అని చెప్పేసి రోజు మొత్తం వాడితే ఏమవుతుంది? ఆ గ్రైండరు రిపేర్ అవుతుంది కదా. మళ్ళీ రిపేర్ దగ్గరికి పోయి మనం రిపేర్ చేయించుకొని వస్తాం.
అంతేకాకుండా ఇప్పుడు మనకు కారు ఉంది. ఆ కారు ఉంది కదా, ఎక్కడ పోయినా మనకు హాయిగా వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు అని అనుకుంటాం కదా. మరి రోజు మొత్తం ఆ కారులో పడి తిరిగితే ఏమవుతుంది? ఆ కారు ఇంజను వేడెక్కుతుంది. అందుకే మనం లాంగ్ టూర్లు పోతే ఏం చేస్తారు అందరూ? మధ్య మధ్యలో కాసేపు ఆ కారుకు, ఆ ఇంజన్కు విశ్రాంతిని ఇస్తారు కదా. ఆ చల్లారిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సాగిస్తారు. అవునా? ఈ ఎండాకాలం ఇంకా ఎక్కువగా ఉంటుంది, వేడైతుంది కాబట్టి ఇంకా ఆపుతారు. అట్లాగే మనం కూడా, మానవులు కూడా భోజనానికి మధ్య కడుపుకు విశ్రాంతినివ్వకుండా ఏదో ఒక ఆహారాన్ని ఇస్తూనే ఉంటారు. అంటే ఆ సమయంలో కూడా కడుపుకు విశ్రాంతినివ్వకుండా ఏం చేస్తారు? మధ్య మధ్యలో కొన్ని చిరుతిండ్లు పెట్టుకుంటారు. పల్లీలు లాంటివి, లేదా నట్స్ లాంటివి, లేదా చింతగింజలు లాంటివి, లేదా వీటిని ఏమంటారు, చిలగింజలని, లేదా ఇంకేవో వాళ్ళకి ఇష్టమైన వస్తువుల్ని లోపలికి పంపించడం అదే పనిగా పెడుతూనే ఉంటారు. మరి నువ్వేవో ఒకటి నీ నోటి రుచి కోసం లోపలికి పంపిస్తూనే ఉంటావు, కానీ లోపల ఒక పనిముట్టు ఉంది. ఆ పనిముట్టే ఏం చేస్తుంది? నీవు లోపలికి పంపించిన ప్రతిదీ అరిగించడానికి ప్రయత్నం చేస్తుంటుంది కదా. దాని గురించి ఆలోచిస్తామా మనము? ఏమీ ఆలోచించం. మన నోటికి రుచి ఉందని, మనకు నచ్చిందని, తినబుద్ధి అవుతుందని అదే పనిగా మన కడుపులోకి మనము పంపిస్తూనే ఉంటాం. మరి అంతేకాకుండా ఈ శరీరము ఒక దేనికోసం నిర్మితమయ్యిందంటే శాకాహారం కోసమే మన శరీరాన్ని తయారు చేశాడు ఆ సృష్టికర్త. మనమేం చేస్తాము? ఈ నోటికి నచ్చిందని చెప్పేసి మాంసాహారము, వెల్లుల్లి, మసాలా ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని దీనిలోకి పంపించేస్తాం. మరి అలాంటప్పుడు కూడా మన యొక్క జీర్ణక్రియ దెబ్బ తింటుంది. ఇప్పుడు చెప్తాడు మనకు మన గురువు గారు తటవర్తి రాఘరావు సార్ ఏం చెప్తాడు? ఒక కారు ఉంది, ఆ కారులో మీరు డీజిల్ కారు ఉంటే పెట్రోల్ పోసారు, లేదా కిరసనాయిల్ పోసారు. పోస్తే మీకు అది పని చేస్తుందా? పని చెయ్యదు, వెంటనే రిపేర్కు వచ్చేస్తుంది. అవునా కాదా? దాంట్లో పెట్రోల్ ఉంటే పెట్రోలే పోయాలి, డీజిల్ ఉంటే డీజిలే పోయాలి, అప్పుడే ఆ కారు చక్కగా పని చేస్తుంది. అట్లాగే మన శరీరం కూడా, మన జీర్ణాశయం కూడా శాకాహారానికి నిర్మితమై ఉంది. నువ్వు శాకాహారం తింటేనే, ఇప్పుడు తింటే మళ్ళీ 3 గంటల తర్వాత నీకు ఆకలేస్తుంది, మళ్ళీ తింటావు. అదే మాంసాహారాన్ని తిన్నావనుకో ఎంత సమయం పడుతుంది? 24 గంటల సమయం పడుతుంది కదా. తిన్న రోజు అరగకుండా ఎలా ఇబ్బంది పడుతుంది కదా. అవునా కదా? కాబట్టి మనం ఈ శరీరంలో ఏ ఆహారానికి నిర్మితమై ఉందో అదే వేయాలి. ఇప్పుడు పులి ఉంది, ఆ పులికి పచ్చి మాంసం ఇస్తేనే అది తింటుంది. మేక ఉంది, దానికి గడ్డేస్తేనే తింటుంది. ఇది పచ్చి మాంసం పెట్టినా మేక తినదు, దానికి గడ్డి పెట్టినా ఆ పులి తినదు. దేనికి, ఏ జంతువుకు ఏ ఆహారం తినాలో, ఏది ఇవ్వాలో అది ఇస్తేనే తింటుంది. అట్లాగే మన శరీరం కూడా అంతే. మన శరీరంలోకి ఏది పంపించాలో అదే పంపించాలి. మరి కొంతమంది అంటుంటారు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, బాగా ఏది తిన్నా అరిగించుకునే వాళ్ళు ఒక మాట చెప్తుంటారు, మాకేం ప్రాబ్లం అయితే లేదు, మేము తింటే మంచిగానే ఉంది, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని రకరకాలుగా చెప్తుంటారు. ఏదైనా సరే మనకు యవ్వనంలో ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు అవయవాలు బాగా ఉంటాయి. రాను రాను ఏమవుతుంది? ఆ అవయవాల శక్తి క్షీణించిపోతుంది. క్షీణించినప్పుడు నీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. అందుకే
ఇంకొక మాట కూడా చెప్తారు, మనం చేసిన పాపం పండే వరకు భగవంతుడు మనకు సమయాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు? పోనీలే ఒకసారి తెలియక తిన్నారు, ఎవరితో చెప్పిస్తారు, అయినా సరే మనం మానకుండా అదే పనిగా చేసామనుకో చూస్తాడు మనకు శిక్షను విధించేస్తాడు. అంటే నీ శరీరంలోకి అది పంపించి 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 ఏమవుతుంది, ఆ అరిగే శక్తినంతా కోల్పోతుంది. అప్పుడు నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఏమీ లాభం లేదు. మరి కొంతమంది అలా ఉన్నారా లేదా, ఏం తిన్నా అరగదబ్బా, ఇప్పుడు తిన్నట్లే ఉంది, నాకు ఏమి ఆకలి అనిపిస్తలేదు అని రకరకాలుగా బాధ పడుతుంటారు కదా. అందుకే మహానుభావులు మనకి ఎన్నో రకాలుగా ఈ జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈ జీర్ణకోశం మనకు బాగుండాలి, కండిషన్లో ఉండాలి అంటే మనం తిన్నది అరిగించుకునే శక్తి మంచిగా ఉండాలంటే దానికి సరైన ఆహారాన్ని మనం ఇవ్వాలి. మరి ఉపవాసం ఉంటే ఆరోగ్య లాభం అని అంటారు. అంతకంటే ఇంకొకటి ఏమీ లేదని తెలుసుకుంటారు కదా. కానీ మంచి చేసే పనుల యొక్క ప్రతిఫలమైనా కావచ్చు లేదా నష్టమైనా కావచ్చు. మనం ఒక పని చేసామంటే దానికి లాభము నష్టము రెండు ఉంటాయి. మరి నష్టాన్ని కలిగించే పనులు చేయాలా, లాభం కలిగించే పనులు చేయాలా అనేది మనకు మనమే నిర్ణయించుకోవాలి. అంతేకాని పుణ్యం వస్తుందని కడుపు ఖాళీగా ఉంచుకోవద్దు, ఇంకా నా నోటికి రుచిగా ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది నీవు నీ లోపలికి పంపించద్దు. అంతేకాకుండా మనం ఈ తమో రజోగుణానికి సంబంధించిన ఆహారాన్ని కూడా మన కడుపులోకి పంపించొద్దు. అయితే ఇక్కడ మనకు పత్రిసారి ఒక విషయం చెప్తాడు, ఏంటి, శరీర ధర్మం గురించి కూడా మనం పాటించాలి. శరీరం ఉంది కదా అని దేని పడితే దాన్ని లోపలికి పంపించడం, అరిగించేయడం అంటే ఎట్టి పరిస్థితిలో అది చెయ్యదు. శరీరంలో మనకు ఈ సాత్విక ఆహారానికి సంబంధించిన ఆహారాన్నే వేయాలి. అప్పుడే మనకు ఈ శరీరానికి చక్కటి శక్తి ఇస్తుంది అనేది మనకి ఇక్కడ పత్రి గారు చెప్పారు. ఇంకొకటి నెక్స్ట్ ఈ పాయింట్ రాసుకోండి. పత్రిజీ ఇంకా ఏమంటారంటే, సృష్టిలో అన్ని దైవ స్వరూపాలే కాబట్టి త్రాగే నీరు కానీ తినే ఆహారం కానీ దైవ స్వరూపంగా భావించాలంటారు. ఆ భావంతోనే ఆహారం పట్ల మన ప్రవర్తన ఉండాలి అంటారు. అంటే మనం తీసుకునే ఆహారం కూడా దైవ స్వరూపమే. అందరూ అంటారు ఒక మాట, ఏంటి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు కదా. మరి దానికి తగ్గట్లుగానే మనం జీవించాలి. ఏదైనా ఫంక్షన్కి పోయాము, వెళ్తే ఏం చేస్తారు అందరూ, అక్కడ ఉన్న ఆహారం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ పెట్టేసుకుంటారు. తింటారా? ఒక బుక్క మన నోట్లోకి పోతే 10 బుక్కలు ఆ చెత్త డస్ట్బిన్లో వేస్తారు. మనకి ఏది ఇష్టమో ఆ ఆహారాన్ని పెట్టుకొని మనం తింటే బాగుంటుంది. కానీ అలా కాదు, పెట్టారు కదా అని చెప్పేసి మనకు నచ్చినా నచ్చకపోయినా టేస్ట్ చూద్దాం, ఎప్పుడు టేస్ట్ చేయలేదు అని చెప్పేసి పెట్టుకుంటారు. పోనీ పెట్టుకుంటే నువ్వు కొద్దిగా పెట్టుకో, టేస్ట్ చూడ్డానికే పెట్టుకో. టేస్ట్కి ఎంత కావాలి, ఇంతైతే సరిపోతుంది. కానీ ఇంత పెట్టుకొని పడేస్తే ఎంతోమంది తిండి లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా ఆ ఆహారం పనికి వస్తుంది. అందుకే పత్రికారు ఏం చెప్తారు, నీకు ఎంత కావాలో అంతే వడ్డించుకో, అంతకు మించి నీవు వడ్డించుకో. ఇంకా నీవు తీసుకునే ఏ ఆహారం అయితే ఉందో దాన్ని నీకు ఇష్టం ఉంటేనే తిను, అయిష్టంగా కష్టంగా తినవద్దు. మనం మామూలుగా ఏం చేస్తాము, మన ఇంట్లో వాళ్ళని కానీ మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలు అంటే కూడా మనము ఒక్క చపాతీ తీసుకో, ఒక్క దోశ తీసుకో, సగం తీసుకో అని మనం ఇలా బలవంత పెడుతుంటాం. అలా కూడా చెయ్యొద్దు. ఎవరి కడుపు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎంత ఆహారం పడుతుందో వాళ్ళ కడుపుకు తెలుసు, మనకు తెలియదు కదా. అలాంటప్పుడు నీ బలవంతానికి, అరే నేను ఇంత ప్రేమగా చెప్తే కూడా తినలేదు అని వాళ్ళు ఎదుటి వ్యక్తి అనుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళకు పట్టకుండా వాళ్ళు తింటారు. కాబట్టి అలా ఎప్పుడూ చెయ్యొద్దు. ఎవరి ఇష్ట ప్రకారమే వాళ్ళు
తినాలి అని చెప్పేసి అని చెప్తారు. అందుకే ఆహార విషయంలో కూడా మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను కూడా చెప్పాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య భోగి. మరి ఎంత ఆకలి ఉంటే అంతే ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఆకలి లేనిదే మనం ఒక ముద్ద కూడా మన లోపలికి పంపించద్దు. మరి మనం త్రాగే నీటిని కూడా గౌరవించాలి అని చెప్పాడు పత్రిజీ. అందరూ ఏం చేశారు, త్రాగే నీటిని పూజించాలని చెప్పేసి నదుల్లోకి దగ్గరికి వెళ్ళి ఆ నీటిని పూజిస్తుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, దాన్ని పడేస్తుంటారు. ఎక్కడ పాటిస్తున్నారు? పాటించటం లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందుకే మనం ఏం చెప్తారు, త్రికరణ శుద్ధి ఉండాలి అని మనకు మహాత్ములు చెప్తారు. అవునా? అందుకే మనం బస్సుల్లో ప్రయాణించిన, కారులో ప్రయాణించిన, ఇప్పుడు మనం ధ్యానం క్లాస్కి వస్తాం, వచ్చినప్పుడు కూడా వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం వాటిని మన కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం. మనం మాత్రం మంచిగా కుర్చీలో కూర్చుంటాం, ఆ బాటిల్ మాత్రం కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం. అంటే నువ్వు గంగాదేవి అని చెప్పేసేమో అక్కడ హారతులు ఇస్తున్నావు, పసుపు కుంకుమ ఇస్తున్నావు, ఉదిబత్తులు తిప్పుతున్నావు, పూలు వేస్తున్నావు, అన్ని రకాలుగా పూజలు చేస్తున్నావు. కానీ అదే గంగా నది నీ కడుపులోకి పోయి నీకు శక్తినిచ్చింది. ఆ విషయం మర్చిపోతున్నావు. పరిచిపోయి ఏం చేస్తున్నావు, నీ కాళ్ళ దగ్గర నీవు పెట్టుకుంటున్నావు. నీదెక్కడి ధర్మం? ఎంతవరకు నువ్వు పాటిస్తున్నావు కదా? ఎక్కడ పూజిస్తున్నావు అనేది మనం చూసుకోవాలి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఆ గంగాదేవిని మన పక్కలే ఉంచుకోవాలి. మన బిడ్డను మన సంకలో ఎట్లా పెట్టుకుంటామో ఆ గంగాదేవిని కూడా మనం అలా పెట్టుకోవాలి. మరి ఈరోజు శివరాత్రి కదా, జాగారం గురించి కొంచెం తెలుసుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే, జాగారం. మరి ఈ జాగారం అంటే ఏం చేస్తారు? నిద్రను మేల్కొని ఉండాలి. నిద్ర మేల్కొని ఉండడం వల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఆ నిద్రని ఎలా మేల్కొని ఉంటారు అంటే, నిద్రపోకుండా సినిమా చూడడము, సీరియల్ చూడడము, లేదా పురాణ కాలక్షేపాలు చేయడము, ఇదే నిద్ర కాయడం అని మనందరి అభిప్రాయం. అవునా? మరి కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారు, ఆ శివుడి యొక్క కళ్యాణం జరిపిస్తూ ఆయన యొక్క శివుని యొక్క లింగం మీద తమ దృష్టిని ఉంచుతారు. అదే పుణ్యం అనుకుంటారు కదా. అంతే కదా మనకు తెలిసింది. జాగారం అంటే అదే. లేదంటే పచ్చీస్ ఆడతారు, లేదా చెస్ ఆడతారు, బారకట్ట ఆడతారు, పులిమేక ఆడతారు. ఇలా ఏంటో అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. ఎందుకంటే ఆ నిద్రను ఆపుకోవడానికి, అంతే. అంతకు తప్ప ఇంకేమీ లేదు. కానీ మరి రాత్రంతా నిద్రపోకుండా ఆ భగవంతుని మీద దృష్టి ఉంచడం నిజమైన జాగారం. మనం సినిమా చూడడం కాదు, సీరియల్స్ చూడడం కాదు, పురాణ కాలక్షేపము చేయడము కాదు, పులిమేక ఆట ఆడేది కాదు, పచ్చీస్ ఆడేది కాదు. ఏం చేయాలి? భగవంతుని మీద మన దృష్టి ఉంచడమే నిజమైన జాగారం. ఇక్కడ మరి భగవంతుడు అంటే ఎవరు? ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోవాలి కదా. ఇవి తెలుసుకోకుండా భగవంతుని మీద ఎలా మనం దృష్టి ఉంచగలుగుతాం? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, అదే మనం గుర్తించాలి. మనందరికీ తెలుసు, శివుడు అంటే ఒక లింగం రూపంలో ఉంటాడు. ఆయనే భగవంతుడు. ఆయన చూసి సరిపోతుంది అనుకుంటారు. కానీ మనకు వేమన గారు ఒక పద్యం ద్వారా దీన్ని చెప్పారు. ఏంటంటే, శిలలను చూసి నరులు శివుడని భావింతురు, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదులోని శివుడు తానేల తెలియదో, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఈ శిలా విగ్రహాలు, ఈ తాత్పర్యం నోట్ చేసుకోండి. శిలా విగ్రహాలు, శిలా ప్రతిమలు శివుడు అని మానవులు భావిస్తూ ఉంటారు. అవి శిలలే కాని శివుడు కాదు.
అసలైన శివుడు తనలోనే ఉన్నాడన్న సంగతి మానవుడు గ్రహించలేకపోతున్నాడు. అంటే నిజమైన శివుడు మనలోనే ఆత్మరూపంలో ఉన్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే రాత్రంతా నిద్రపోకుండా తనలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ మీద ఎవరైతే దృష్టి ఉంచుతారో వాళ్ళే నిజంగా జాగారం చేసినట్టు. అంతేకాని ఇంకేదో కాదు. మనం ఇంతకుముందు చెప్పుకున్న విషయాలు ఏవి కాదు. మరి మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ మీద, ఆ శివుడి మీద దృష్టి ఉంచాలంటే మనం ఏం చేయాలి తెలుసు కదా అందరికీ? అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం ఎలా అవుతాం? మనలో జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. అలా ఈ శివరాత్రి రోజు ఎవరైతే నిద్రపోకుండా ధ్యానం చేస్తారో వాళ్ళే నిజమైన జాగారం చేసినట్లు. ఆ నిజమైన జాగారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే పుణ్యం వస్తుంది. అక్కడ ఎన్నో రకాలైనటువంటి లాభాలు మనకు కలుగుతాయి. మరి ఏం లాభాలు కలుగుతాయి అంటే, అలా రాత్రంతా నిద్రపోకుండా ఆ భగవంతుని పైన, ఆ ఆత్మ పైన దృష్టి పెడితే మన శరీరానికి, మన ఇంద్రియాలకు, మన మనస్సుకు పూర్తిగా విశ్రాంతిని ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకి ఎంతో శక్తి ఆదా అవుతుంది. కళ్ళు చూడవు, చెవులు వినవు, చేతులు పని చెయ్యవు. ఏం చేస్తాము? కళ్ళు మూసుకొని మనలో జరిగే ప్రతి శ్వాసను గమనిస్తాం. అలా ఎప్పుడైతే గమనిస్తామో మన శక్తి అంతా వృధా పోకుండా ఆదా అవుతుంది. అంతేకాకుండా ఈ ధ్యానంలో ఆ ఆత్మ పైన ఎప్పుడైతే మనస్సును ఉంచుతామో, ఆ మనస్సును ఉంచినప్పుడు, ఆ మనస్సు శూన్యమైనప్పుడు ఆ విశ్వశక్తి మనకు ఎంతో అదనపు శక్తిని ఇస్తుంది. ఆ అదనపు శక్తి ఎప్పుడైతే మనకు వస్తుందో దానివల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అంటే మనకున్నటువంటి రోగాలు, అదే కదా మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? మనం ధ్యానం ఆత్మ జ్ఞానం కోసం చేస్తున్నాం. పిచ్చిగా అందరూ ఏం చేస్తారు? శారీరక మానసిక లాభాల కోసం ధ్యానం అనుకుంటారు. ఈ శరీరం గురించి, మనసు గురించి మనం పక్కకు పెట్టి ఆత్మ జ్ఞానం కోసం ఆ శివుడిని, ఆ ఆత్మ జ్యోతిని, ఆ భగవంతుని దర్శించడానికి అని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆ భగవంతుని పైన మనం దృష్టి ఉంచుతామో మనకు శక్తి వచ్చి మనకి ఉన్నటువంటి రోగాలను తగ్గిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ క్రియలన్నీ చక్కగా పనిచేస్తాయి. అప్పుడు మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలా వస్తుంది అంటే, మొట్టమొదట మనం ధ్యానం చేయడం వల్ల మన మనసు నిశ్చలం అవుతుంది, తర్వాత నిర్మలం అవుతుంది. నిర్మలమైన తర్వాత శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం, ఇట్లా ఒక్కొక్క స్టెప్లు జరుగుతుంటాయి. ఏదో ఒక్క రోజులో వచ్చేది కాదు. దినదినం మనం చేస్తూ 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 ఉంటే కనుక మెల్లిమెల్లిగా ఆ శూన్య స్థితికి మనం చేరుకుంటాం. చేరుకున్నప్పుడు మనకున్నటువంటి అనారోగ్యాలు కానీ, మానసిక ప్రశాంతత కానీ ఇవన్నీ తొలగిపోయి ఏమవుతుంది? మనం ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తాం. ఓకే, మనస్సు శుద్ధం అవడం వల్ల సాత్విక గుణం కలుగుతుంది. ఈ పాయింట్ రాసుకోండి. మనస్సు, అంతేకాకుండా మనం ఏది చేసినా, ఏ పని చేసినా ఆలోచించగలుగుతాం. మన బుద్ధి కూడా పెరుగుతుంది. విచక్షణ జ్ఞానం కూడా కలుగుతుంది. అంటే మనం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? మన మనస్సు శుద్ధం అవుతుంది. శుద్ధమైనప్పుడు అంటే మనం ఆల్రెడీ సాత్విక గుణంలో ఉంటాం. సాత్విక గుణంలో ఉంటేనే మనం ఈ ధ్యాన మార్గంలోకి వస్తాం. ఆ సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకి వస్తాం. వచ్చినప్పుడే మనం జీవించే జీవిత విధానం మారిపోతుంది. అంటే మన బుద్ధి పెరుగుతుంది, విచక్షణ జ్ఞానము కలుగుతుంది, మనం ఆలోచించే విధానం కూడా మారుతుంది. అంటే ఏది మంచి,
ఏది చెడు, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఇవి రెండింటి మధ్యలో మనకు తేడా తెలుస్తుంది. ఈ సృష్టి గురించి కానీ, సృష్టికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగా మనం జీవిస్తాము, నడుచుకుంటాం. ఆ విధంగా అంటే ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్లు నిత్య అనిత్య వివేకం కూడా మనకు కలుగుతుంది. అంతేకాకుండా మన యొక్క ప్రాపంచిక ఆలోచనలన్నీ పోయి ఎప్పుడూ ఆ భగవంతుని గురించి మనం ఆలోచించడం ప్రారంభిస్తాం. ఆలోచించడమే కాకుండా మెల్లిగా ఆయన గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇలా మనం చెప్తూ పోతే ఎన్నో రకాలైనటువంటి లాభాలు మనకు కలుగుతుంది. అంతేకాని మరి జాగరణ అంటే నిద్రపోకుండా సినిమాలు చూడడం కాదు. ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం మీద దృష్టి పెట్టి, సత్యం అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటే ఆత్మ. ఆ ఆత్మ మీద ఎవరైతే దృష్టి ఉంచుతారో వాళ్ళకి ఇన్ని రకాల లాభాలు కలుగుతాయి. అంతే తప్ప ఇంకేం చేసినా మనకు లాభాలు కలగవు. ఆ ఆత్మ మీద మనం దృష్టి ఉంచడం వల్ల ఉంచగా 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 మనకు దివ్యశక్తులు వస్తాయి, అతీంద్రియ శక్తులు వస్తాయి, ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో మనకు ఈ కనిపించే ప్రపంచం గురించే కాదు, కనిపించే ప్రపంచం గురించి ఎవరో ఒకరు చెప్తారో మనకు కూడా కొన్ని తెలుసుకుంటాం మన యొక్క తెలివిని బట్టి. కానీ మన యొక్క అంతర్ప్రజ్ఞ పెరుగుతుంది. ఆత్మజ్ఞానం పెరగడం వల్ల అంతర్ప్రజ్ఞ పెరుగుతుంది. కనిపించని లోకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మన స్వప్రయత్నంతో, అనుభవపూర్వకంగా, ఎవరో చెప్తే విన్నది కాదు, మన కళ్ళతో మనమే. మన కళ్ళతో అంటే ఈ కనిపించే రెండు కళ్ళు కావు, మనో దివ్యచక్షు. ఈ దివ్యచక్షు నుంచి మనం అన్నీ చూస్తాం. అప్పుడు మనం జీవించే జీవిత విధానము మారుతుంది. అంటే మరి మనకు ఆ ఆత్మను సాక్షాత్కరించుకుంటే ఆ దివ్యత్వం అనేది మనకు వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తాం మనం? మన జీవితం మారిపోతుంది. అందుకే అంటారు కదా, మానవుడు మాధవుడు అవుతాడంటే ఆ ఆత్మ సాక్షాత్కారం అవుతేనే మానవుడు మాధవుడిగా అవడానికి అవకాశం ఉంటుంది. మరి మానవుడు మాధవుడు అయినప్పుడు ఏం చేస్తాడు? తనలాగా అందరికీ ఆ జ్ఞానం అందించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రోజు చేస్తాం ధ్యానం, రోజు చేసేది వేరు, ఈ రోజు పండుకుంటాం కదా. అందుకే సంవత్సరానికి ఒక రోజు జాగరణ చేయాలి. ప్రతిరోజు చేస్తే మంచిదే, కానీ ప్రతిరోజు చేస్తే ఎవరికి ఇప్పుడు ఎప్పుడు గుడికోవాలని అందరూ ఆలోచిస్తూ లెఫ్ట్ అయిపోతూ ఉన్నారు చూడండి, అట్లే ఉంటుంది. అందుకే రోజు చేయకండి, సంవత్సరానికి ఒక్కరోజు జాగరణ. జాగరణ అంటే మనలో ఉన్న ఆ భగవంతుని పైన దృష్టి ఉంచడమే అసలైన జాగరణ. ఇదే పుణ్యం, ఇదే లాభం. కాబట్టి అందరూ ఏం చేయండి, ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు జూమ్ ద్వారా ధ్యానం చేసి, ధ్యానం అంటే ఆ ఆత్మ మీద, ఆ భగవంతుని మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించండి. 9 నుంచి 10 క్లాస్ ఉంటుంది. మీకు డిస్టర్బ్ అయితే మీరు మ్యూట్లో పెట్టుకొని ధ్యానం చేయండి. 10 నుంచి 12 ధ్యానం చేసుకోండి. అంటే నేను మామూలుగా 2 hours. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.